సర్వోత్తమురాలైన సీతాదేవి తన ఎదురుగా నిలిచిన రూపయవ్వన సంపన్నుడు సర్వలంకార భూషితుడైన రావణుని చూడంగానే పెను గాలిలో అరటి మొక్కలా కనిపిస్తూ కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంది. చెట్ల కొమ్మల చాటు నుండి చూస్తున్న హనుమ ఒక కన్ను వర్షాన్ని కురిపిస్తుంటే మరో కన్ను అగ్నిగోళంలా మండుతుంది. ఒక చెవిలో రుద్రతాండవంతో ఉంటే మరొక చెవి రామనామంతో జపిస్తుంది. విపరీత దుఃఖంతో సీతాదేవి మహాసముద్రంలో మునిగిన నావల, మహా అరణ్యంలో విరిగిపడిన కొమ్మల, ధూళి దూసరిత దేహంతో బురద నిండిన తామర తుండులా ఉంది. తన మనసెరిగిన రాముని దగ్గరికే తన మనసు ప్రయాణం చేస్తున్నది. శ్రీరాముని మీదనే సర్వము లగ్నం చేస్తున్నది. మంత్రబద్ధమైన ఆడత్రాచులా ఉన్నది. ధూమకేతు ఆవరించిన రోహిణీ తారలా కనిపిస్తున్నది. శిథిలావస్థ కీర్తిలా, అవమానిత సింహాసనంలా, క్షీణిత భాస్కరునిలా, కాంతి లేని చంద్రునిలా ఆమె మనసు బాధపడుతున్నది. అయినను చూడటానికి సీతమ్మ ఎదురు తిరిగిన శాసనంలా, ప్రమాద స్థాయిని దాటిన జ్వాలా అగ్నిలా, దొంగలించబడిన ప్రజా ద్రవ్యముల, సర్వశూలాలు తెరిచిన జగదాంబలా కనిపిస్తున్నది. కానీ రావణుని ముందు జగన్మాత శరీరం ముడుచుకొని కూర్చున్నప్పుడు హనుమ హృదయం కకావికలమైంది. ఏమిటి నా జన్మ? ఎవరి ఆజ్ఞ కోసం ఎదురు చూడాలిప్పుడు? చూసి రమ్మని ఎందుకు నాకు ఆజ్ఞ? ఎండిన నదిలా, కళావిహీనమైన వేదికలా, అగ్ని ఆరిన వనంలో ఉన్న నా తల్లిని చూడటం నా మనసుకు సహించడం లేదు కదా. ముక్కలవుతుంది. ఉపవాస దుఃఖంతో కృషించి దీనురాలై తపోవదనంతో తన శ్రీరాముని వల్ల ఈ దశకంఠుడు పరాభూతుడు కావాలని అంజలి బంధంతో ప్రార్థిస్తుంది. పవిత్ర చరిత్ర గల ధవలాయుధ నేత్రను సంహరించేటట్టు చూస్తున్నాడు రావణుడు, చూస్తున్నాడు హనుమ. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వండర్ఫుల్ వీడియో. జై శ్రీరామ్, జై హనుమాన్.